ఫ్రెండ్స్, డాబాలలో పుల్కాయ ఎలా చేస్తారో చూపిస్తా చూడండి. నేను 2 కేజీల గోధుమ పిండికి ఒక 100 గ్రాముల షుగర్ వేసుకున్నా, కొంచెం నూనె పోసుకున్నా ఫ్రెండ్స్. నూనె పోసుకొని ఒక అర్ధగంట సేపు బాగా మసాజ్ చేసి అర్ధగంట సేపు నానబెట్టుకున్నా ఫ్రెండ్స్. నానబెట్టుకున్నాక ఇలా ఉండలు చేసుకొని పుల్కా మన చపాతీ టైపే చేయాలి ఫ్రెండ్స్. చపాతీ చేసినట్టే పుల్కా చేసుకోవాలి. కానీ పుల్కాకు చపాతీకి తేడా ఏంటంటే ఫ్రెండ్స్, ఇది చిన్నగా వస్తుంటుంది, చపాతీ ఏం పెద్దగా వస్తుంది. ఇది కాలుస్తప్పుడు ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకోవద్దు. ఆయిల్ వేసుకుంటే చపాతీ అవుతుంది, ఆయిల్ లేకుండా కాలుస్తే పుల్క అవుతుంది. ఇదిగో ఫ్రెండ్స్, దీన్ని మనం స్టవ్ మీద వేసుకొని కాల్చుకుందాం చూద్దాం ఫ్రెండ్స్. ఇలా వేసి కాల్చుకోవాలి ఫ్రెండ్స్. కాల్చుకుంటే ఏమవుతుందంటే ఇది పొంగుతుంది పుల్క. ఇదిగో ఫ్రెండ్స్, మేము ఆల్రెడీ చాలా చేసి పెట్టుకున్నాము. డాబా కదా, ఆర్డర్ ప్రకారం చేసిస్తాము ఫ్రెండ్స్. రాస్గా డాబా హోటల్, జనగం బైపాస్, సూర్యాపేట, HP బంక్ పక్కన. ఎవరన్నా కావాలంటే రావచ్చు ఫ్రెండ్స్.